మంచిది. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని కొన్ని నిమిషాలు మనము ధ్యానించుకుందాము. వరుసగా మనము దైవ వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు తన కృపను అనుగ్రహిస్తూ ఉన్నాడు. నిర్గమకాండము నుండి మనము దేవుని వాక్యాన్ని సమయంలో 12వ అధ్యాయములో నుండి ధ్యానించుకుందాం. నిర్గమకాండము 12వ అధ్యాయము 21 నుండి నేను చదువుతాను కొన్ని వచనాలు. కాబట్టి మోషే ఇశ్రాయేలీయుల పెద్దలందరినీ పిలిపించి వారితో ఇట్లనెను, మీరు మీ కుటుంబముల చొప్పున మందలో నుండి పిల్లను తీసుకుని పస్కా పశువును వధించుడి. మరియు ఇస్సోపు కుంచె తీసుకొని పల్లెములో ఉన్న రక్తములో దానిని ముంచి ద్వారబంధపు పైకమ్మికిని 2 నిలువు కమ్ములకును పల్లెములోని రక్తమును తాకింపవలెను. తరువాత మీలో ఎవరునూ ఉదయము వరకు తన ఇంటి ద్వారము నుండి బయలు వెళ్ళకూడదు. యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారము చేయుచు ద్వారబంధపు పైకమ్మి మీదను 2 నిలువు కమ్ముల మీదను ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును. మిమ్మును హతము చేయుటకు మీ ఇండ్లలోనికి సంహారకుని చొరనియ్యడు. కాబట్టి మీరు నిరంతరము మీకును మీ కుమారులకును దీనిని కట్టడగా ఆచరింపవలెను. యెహోవా తాను సెలవిచ్చినట్లు మీకిచ్చుచున్న దేశమందు మీరు ప్రవేశించిన తరువాత మీరు దీన్ని ఆచరింపవలెను. మరియు మీ కుమారులు మీరు ఆచరించు ఈ ఆచారం ఏమిటని మిమ్మల్ని అడుగునప్పుడు మీరు, ఇది యెహోవాకు పస్కా బలి. ఆయన ఐగుప్తీయులను హతము చేయుచు మన ఇండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీయుల ఇండ్లను విడిచిపెట్టెను అనవలెనని చెప్పెను. అప్పుడు ప్రజలు తలలు వంచి నమస్కారము చేసిరి. దేవుడు ఈ మాటలు దీవించును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయుడా, కృపా దయా వాత్సల్యత గల ప్రభువా, స్తోత్రాలు. మరికొంత సమయం మీ సన్నిధిలో మేముంటుండగా ఈ వాక్య భాగాన్ని మాకు వినిపించినందుకు స్తోత్రాలు. వివరముగా మేము ధ్యానించుకోవడానికి ఆత్మ సహాయము దయచేయండి. ఆదికాండము మొదలుకొని నిర్గమకాండము మొదలు పెట్టడానికి ఇంతవరకు అనేక విషయాలు ధ్యానించి తెలుసుకోవడానికి కృప చూపినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయమందు మీరు మా కొరకు మీరు సిద్ధపరిచిన మీ ఉపదేశమును మాకు వినిపించండి. మీ పక్షమున నిలిచిన నన్ను మీరు బలపరచండి. మీ ఆత్మతో నన్ను నింపండి. మీ మాటలు నా నోటికి అందించండి. నాతోనూ అందరితోనూ మీరు మాట్లాడండి. నన్ను కేవలము మీ నోటికి బూరగా మాత్రమే వాడుకొమ్మని, మహిమ ఘనత ప్రభావములు మీరు పొందుమని యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. బేస్ పెద్దగా చేయి. బేస్
మంచిది ప్రియులారా, మనము నిర్గమకాండము నుండి ఇది వరకు కొన్ని విషయాలు ధ్యానిస్తూ వచ్చాం. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను విడుదల చేయగోరి ఒక ప్రణాళికను ఏర్పాటు చేశాడు. వారి విడుదల కొరకై మోషేను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మోషేను సిద్ధపరిచాడు, మోషేను బలపరిచాడు. మోషే తన పనిని ప్రారంభించుటకు దేవుడు కృప చూపాడు. మోషే అహరోనులు ఇద్దరు ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు ఫరో తిరస్కరించాడు. వారిని విడుదల చేయడానికి ఒప్పుకోలేదు. వీరు 2 కారణాలు చెప్పారు. 3 రోజులంత దూరము మేము ప్రయాణం చేయాలి, మా దేవునికి ఒక పండుగ జరుపుకోవాలి, ఉత్సవము జరపాలి, బలి అర్పించాలి. రెండవది, మేము మా దేవుణ్ణి సేవించాలి. ఈ 2 విషయాలు ఫరోకు చెప్పినప్పుడు ఫరో ఒప్పుకోలేదు. పైగా తిరస్కరించాడు. యెహోవా ఎవడు అని గర్వించి మాట్లాడాడు. అలాగూ జరుగుతూ ఉండగా దేవుడు సారిసారికి మోషే అహరోనులను ఫరో దగ్గరికి పంపుతూ వచ్చాడు. దేవుడు తన సంకల్పాన్ని నెరవేరుస్తాడు. ఎవరు ఆటంకపరిచినా, ఎవరు అడ్డగించినా అది ఆగిపోదు. మన జీవితాల్లో కూడా దేవుని సంకల్పం ఉన్నది. ఎవరు దాన్ని అడ్డగించలేరు, ఆటంకపరచలేడు. అపవాది కొంత ప్రయాసపడతాడు. ఫరో ప్రయాసపడుతున్నాడు ఆటంకపరుస్తూ నిలిపేయాలని. కానీ దేవుని సంకల్పము, దేవుని వాగ్దానము వారికి ఉన్నది. అబ్రహాముతో చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. కనుక ఫరోను ఎలాగూ ఒప్పించాలో దేవుడు ఎరిగి ఉన్నాడు. ఫరో కఠిన హృదయం కలిగిన వాడని దేవుడు ఎరుగుతాడు. వారికి ముందుగానే చెప్పాడు. ఫరో ఒప్పుకోడు. ఫరో హృదయాన్ని కఠినపరుస్తాను, ఎందుకంటే ఐగుప్తు దేశం అంతా పాడైపోవాలి. ఆదికాండం 15వ అధ్యాయములో దేవుడు సెలవిచ్చాడు. ఎవరితో, ఏ దేశములోనైతే మీరు దాసులుగా ఉంటారో ఆ దేశానికి నేను తీర్పు తీరుస్తానన్నాడు. 15వ అధ్యాయంకి వెళ్తే మనకు ఆ మాటలు కనిపిస్తాయి. ఆదికాండములో దేవుడు ఆ విషయాన్ని కూడా జ్ఞాపకం ఉంచుకున్నాడు. ఐగుప్తులో వారి బాధలను ఎరిగాడు. వారు ఎలాగూ శ్రమ పెట్టారో ఎరిగాడు. దానికి ప్రతిఫలంగా ఐగుప్తు దేశమంతా పాడైపోయే వరకు దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరుస్తూనే ఉన్నాడు. దేవుని సంకల్పం ఇలాగున్నది. తన ప్రజలను విడుదల చేయాలి. ఫరో ఒప్పుకోలేదు. ఒకసారి ఒప్పుకోలేదు, 2 సార్లు ఒప్పుకోలేదు. మొట్టమొదట ఏం చేశాడు? కర్రను పాముగా చేశాడు. నేను చేస్తాననుకున్నాడు. వారి మాంత్రికులను ప్రేరేపించగా వారు చేశారు. ఏటి నీళ్లను రక్తముగా మార్చాడు. రెండవది, అది కూడా వారు చేశారు. 7వ అధ్యాయములో ఉన్నవి 2. 8వ అధ్యాయానికి వచ్చినప్పుడు కప్పలు చేశాడు. ఊరంతా కప్పలే, ఇళ్ళలో కప్పలే, ఎక్కడ చూసినా కప్పలే. విసిగిపోయాడు. ఒప్పుకున్నాడు. మీ దేవుణ్ణి వేడుకోమన్నాడు. వారు చేశారు కప్పలు, కానీ వారు పోగొట్టలేకపోయారు. మోషే అహరోన్లను వేడుకున్నప్పుడు వారు మళ్ళీ ప్రార్థించి ఆ కప్పలు వెళ్ళిపోవునట్లుగా చేశాడు. ఇలాగూ 11 సార్లు ఫరో దగ్గరికి వెళ్ళి అనేక తెగుళ్ళు రప్పించాడు. తర్వాత
పేర్లు రప్పించాడు. పేన్లు అంటాం మనం, పేలు అంటే పేన్లు కదా, ఆ పేన్లు వచ్చాయి అందరికి, శరీరం మీద, పశువుల మీద అంతా. అప్పుడు వారు అనుకున్నారు, ఆ మాంత్రికులు అనుకున్నారు, ఇది మా చేత కాదు, ఇది దేవుని శక్తి అన్నారు. 8వ అధ్యాయంలో చూస్తే అప్పుడు ఇది దేవుని శక్తే కానీ ఇది మంత్రశక్తులు కాదు, ఏ మనుషుని శక్తి కాదు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఫరో హృదయం కొంత అనుకూలపరుచుకున్నాడు. ఆ తెగుళ్ళను చూసి మాంత్రికుల శక్తి అయిపోయింది, ఇక తప్పించేవారు లేరు కనుక వేడుకుంటున్నాడు, సరే మీరు వెళ్ళండి కానీ ఎక్కువ దూరం వెళ్ళొద్దు, ఈ దేశంలోనే మీరు ఆరాధన చేయాలి, ఈ దేశంలోనే మీరు బలులు అర్పించాలి. ఈ విషయాన్ని గతసారి మనం ఆలోచించాం. అపవాది మనలను కూడా చాలాసార్లు ప్రేరేపిస్తాడు, ఇక్కడే ఉండండి, ఇంట్లోనే ఆరాధన చేసుకోండి, ఇంట్లోనే ప్రార్థన చేసుకోనండి, మందిరానికి వెళ్ళే అవసరం లేదు, ఏం పర్వాలేదు, ఇక్కడే ఆరాధన చేసుకోండి అని మనలను ప్రేరేపిస్తాడు. అది అపవాది కార్యం. ఫరో అలాగే కోరుకున్నాడు, కానీ అంతటితో ఆగిపోలేదు. తర్వాత ఈగలు రప్పించాడు, పేర్లు రప్పించాడు, ఈగలు రప్పించాడు. 6వ అధ్యాయం 6వదిగా పశువులకు తెగుళ్ళు రప్పించాడు. పశువుల మీదకి పశువులన్నీ చచ్చిపోయాయి. ఇవన్నీ 7, 8, 9, 10 అధ్యాయాల్లో మనకు కనిపిస్తాయి. 10 తెగుళ్ళు వారి మీదకి రప్పించాడు. ఎంత అద్భుతమైన కార్యము చూడండి. ఐగుప్తు దేశం అంతటా తెగుళ్ళు వచ్చినా ఇశ్రాయేలు ప్రజలకు ఆ తెగుళ్ళు రాలేదు. అది దేవుని ప్రజలకున్న భాగ్యం. దేవుడే వారిని ప్రత్యేకపరిచాడు. చూడండి, నిర్గమకాండములో 8వ అధ్యాయం మనం చూస్తే 23వ వచనములో చూడండి, నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరచెదను, రేపు ఈ సూచక క్రియ జరుగునని యెహోవా సెలవిచ్చినట్లు నీవు చెప్పవలెను అన్నాడు. దేవుడు ఆ తెగుళ్ళు తన ప్రజల మీదికి రాకుండా ఐగుప్తు ప్రజలతో ప్రత్యేకపరిచాడు. ప్రత్యేకపరచబడిన వారి మీదికి తెగులు రాలేదు. ఈరోజు మనము ప్రత్యేకంగా జీవిస్తే దేవుని వాగ్దానాన్ని మనం పొందుకుంటాం. ప్రత్యేకత లేకపోతే ఇతరుల వలె మన మీదికి కూడా దేవుని ఉగ్రత, తెగుళ్ళు మన మీదికి వస్తాయి. దేవుని యొక్క సంకల్పము తన ప్రజలు ప్రత్యేకముగా ఉండాలి. దేవుని యొక్క ఉగ్రత అన్య జనాంగము మీద కుమ్మరిస్తూ ఉన్నాడు, ఐగుప్తు మీద. కానీ ఎవరైనా తన ప్రజలు ఉన్నారు చూడండి, వారు తమను తాము ప్రత్యేకపరచుకోకుండా ఐగుప్తులోనే ఉండిపోయారు అనుకోనండి. ఐగుప్తులో వారికి ఒక ప్రత్యేకమైన ప్రాంతాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు, గోషేను దేశం. ఐగుప్తులోనే ఒక ప్రాంతము దేవుడు వారికి ప్రత్యేకపరిచాడు. లోకములో దేవుడు మనలను ప్రత్యేకపరిచి సంఘములో మనలను చేర్చాడు. ఇది ప్రత్యేకత. సంఘములో ఉన్నావా, దేవుని ఆశ్రయము కలిగి ఉంటాం మనం. ఐగుప్తులో ఉన్నావా, ప్రమాదము. లోకములో ఉంటే ప్రమాదం. సంఘములో చేరావా, నీకు భద్రత ఉన్నది. ఐగుప్తులోనే ఉన్నారు. ఐగుప్తులోనే ఒక దేశము, గోషేను దేశం. ఇశ్రాయేలులందరినీ ప్రత్యేకపరిచి ఆ దేశములోనే ఉంచాడు, ఆ ప్రాంతములోనే ఉంచాడు. కనుక తెగుళ్ళు వచ్చినప్పుడల్లా గోషేను మీదికి రాలేదు, గోషేను దేశం మీదికి రాలేదు. భయంకరమైన తెగుళ్ళు, పేన్లు, ఈగలు, పశువుల మీద తెగుళ్ళు, పొక్కులు, దద్దుర్లు, ప్రతి మనుషునికి, ప్రతి పశువులకు వడగండ్లు కుడిపించాడు, మిడతలు పంపాడు.
గాఢాంధకారము 3 దినాలు మొత్తము చీకటి అంతా, దేశమంతా చీకటే. గాఢాంధకారపు చీకటి అన్నాడు. వెలుతురు ఏమాత్రము లేదు 3 రోజులు. కానీ గోషేను దేశములో ఒకవైపే సంపూర్ణంగా వారు వెలుగులో ఉన్నారు. ఎంత అద్భుతం చూడండి. దేవుడు తన ప్రజల ఎడల కలిగిన ఉద్దేశాలు చాలా శ్రేష్టమైనవి. దేవుని ఉగ్రతకు పాత్రుల మగుటకు దేవుడు మనలను ఏర్పరచుకోలేదు. ఇప్పుడు కూడా అంతే. మనలను దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఆయన ఉగ్రత మన మీద రావడానికి కాదు, ఆశీర్వాదమునకు వారసుల మగుటకే దేవుడు మనలను పిలుచుకున్నాడు అన్నాడు. అయితే ఎందుకు మన మీదికి ఉగ్రత వస్తుంది, ఎందుకు మనకు తెగుళ్ళు వస్తాయి, ఎందుకు మనకు బాధలు వస్తాయి, ఎందుకు మనకు శోధనలు వస్తాయి అని అనుకోవచ్చు. వాస్తవం ఇది, అనుకోవడానికి అవసరమే. ఎందుకు వస్తాయి అంటే ఐగుప్తులో ఉంటేనే వస్తాయి. లోకములో ఇంకా ప్రత్యేకత నీకు లేకపోతే ఇవన్నీ నీవు అనుభవిస్తావు. లోకం మీదికి ఏదేది దేవుడు ఆజ్ఞాపిస్తాడో అదంతా నీకు కూడా సంభవిస్తుంది. ఆధారం ఏమీ ఉండదు. ఐగుప్తీయులకు ఆధారము లేదు. కొంతకాలము మాంత్రికుల ఆధారము వారు కోరుకున్నారు. వారు కొంతకాలమే. కానీ దేవుని యొక్క మహాశక్తి అని గుర్తించినప్పుడు వారు కూడా ఏమి చేయలేకపోయారు. దేవుని సన్నిధిని మనము ఎప్పుడూ దూరం చేసుకోవద్దు. లోకములో సంతోషం ఉన్నది కదా, లోకములో జ్ఞానం ఉన్నది కదా, నా జ్ఞానాన్ని బట్టి నేను అన్నీ తప్పించుకుంటాను అనుకునే భ్రమలో ఉండిపోవద్దు. అది దేవుని శక్తి అని మాంత్రికులు గ్రహించారు. వారేమి చేయలేకపోయారు. గోషేను దేశమును ఆశ్రయించిన వారే ఆ దినాల్లో బ్రతికారు. ఇశ్రాయేలు ప్రజలకు ఎవరైనా స్నేహితులుంటే ఐగుప్తీయులు వారిని తీసుకుని వచ్చి ఉంటారు. రండి మా దేశంలో ఏం జరగడం లేదు అని వారు చెప్పినప్పుడు ఒకవేళ ఆ మాటలిని ఎవరైనా మనసు మార్చుకొని నిజమే వీరి దేవుడు శక్తిమంతుడు, వీరి దేశములో వీరి ప్రాంతములో ఏ తెగుళ్ళు లేవు అని ఎవడైతే నమ్మాడో, ఎవడైతే ఆ గోషేను దేశాన్ని ఆశ్రయించాడో, గోషేను ప్రాంతాన్ని, వాడు బ్రతికిపోయాడు తెగులు నుండి. ఒకవేళ ఇశ్రాయేలుల నుండి కూడా ఎవడైనా అవిధేయుడై తన్ను తాను ప్రత్యేకపరచుకొనక ఐగుప్తీయులతో సాంగత్యము చేసి ఐగుప్తులో సహవాసము చేసి వారితో ఉండిపోయాడు అనుకోనండి, వాడు కూడా నశించిపోయాడు. దేవుని యొక్క నియమమును మనము పాటించవలసిందే కానీ శోధించదు. నేను ఎక్కడున్నా దేవుడు నన్ను కాపాడుతాడు అని మనకు మనము లోకానికి అప్పగించుకుంటే నశించిపోవడమే కానీ దేవుడు కాపాడే పరిస్థితులు మనం చూడము. మనుషుడు ఏది విత్తునో ఆ పంటనే కోయును అన్నాడు. ఎవడు త్రవ్వుకున్న గుంటలో వాడే పడతాడని దేవుడే సెలవిచ్చాడు. నీకు నీవే ఏదైనా ఆలోచించుకుంటే నీవే ఆ గుంటలో పడిపోతావు, కానీ దేవుడు దానికి బాధ్యుడు కాడు. దేవుడు మనలను ప్రత్యేకపరుచుకున్నాడు. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రికలో చూడండి, 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం చూడండి. నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడనయుందును, వారు నా ప్రజలయుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి అన్నాడు. నీవు ప్రత్యేకముగా ఉంటే ఏమన్నాడు? వారిలో నేను నివసిస్తాను, వారిలో సంచరిస్తాను. నేను వారు నాకు ప్రజలై ఉంటారు, నేను వారికి దేవుడనై ఉంటాను. లేకపోతే దేవా 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 అని ఎంత మొరపెట్టినా నేను వారికి దేవుడనగా ఉండను. ప్రత్యేకముగా ఉంటేనే నీతో నివసిస్తాడు, నీతో సంచరిస్తాడు. నీవెక్కడికి వెళ్తే అక్కడికి దేవుడు నీతో ఉంటాడు. నీ ఇంటిలో దేవుడు నివసిస్తాడు. ఇది స్పష్టముగా దేవుడు చెప్పిన మాటలే, ఎవరు కల్పించి రాసిన మాటలు కాదు.
ఆ రోజు ఈరోజు దేవుడు ఒక్కడే, ఆయనలో మార్పు లేడు. మారని దేవుడు అని మనం పాట పాడుకుంటాం. దేవుని వాక్యమే సెలవిచ్చిన మాట అది. మారని దేవుడు, మార్పు లేని దేవుడు ఆయన. మాట ఇచ్చి వెనుక తీసుకునేవాడు కాదు, వాగ్దానములు చేసి నెరవేర్చేవాడే కానీ వాగ్దానములు నెరవేర్చకుండా ఉండేవాడు కాదు. కనుక దేవుని యొక్క చిత్తమును మనం ఎరగాలి. ఇశ్రాయేలు దేశములో, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములో ఒక ప్రత్యేకమైన ఏర్పాటులో వారు ఉన్నారు. కనుక ఇన్ని తెగుళ్ళు వచ్చినా వారి మీదకి రాలేదు. ఇన్ని చేసినా కానీ ఫరో హృదయము కఠినమవుతూనే పోయింది. కఠిన హృదయాలను గూర్చి మనం ఆలోచించాం. హృదయాన్ని కఠినపరచుకోవద్దు. దేవుడు మన మీదికి ఆపదలు, సంకటాలు, శ్రమలను అనుమతించినప్పుడు మన హృదయాన్ని మనము పరిశీలించుకోవాలి. యోబు లాంటి వాడు పరిశీలించుకున్నాడు. యోబుకు వచ్చిన భయంకరమైన శ్రమలు. యోబు తన హృదయాన్ని పరిశోధించుకున్నప్పుడు ఏమీ కనబడలేదు యోబులో. దేవునికే కనబడలేదు. తాను కూడా పరిశీలించుకున్నాడు. తన స్నేహితులు వచ్చారు, ఎన్నో నేరాలు మోపారు, ఎన్నో సలహాలు ఇచ్చారు. నీవు పాపం చేసావేమో చూసుకో అన్నారు. నీ గుడారములో పాపం ఉన్నదేమో చూసుకో, నీ కుటుంబంలో పాపం ఉన్నదేమో చూసుకో అని నిందించి వెళ్ళిపోయారు. కానీ దేవుని సన్నిధిలో యథార్థ హృదయుడుగా ఉన్న యోబు తిరిగి రెండంతలు పొందాడు. అది దేవుని చేత పరిశోధించబడినవాడు. కానీ ఈరోజు మనము అలాగ అనుకోవడానికి ఏమాత్రము వీలుండదు. దేవుడు నన్ను పరిశోధిస్తున్నాడా, పరీక్షిస్తున్నాడా? యోబు లాంటి వారమా చెప్పండి? అనుకోవద్దు. ఏదో మనలో పొరపాటున్నది. దేవా, నేనేదో పొరపాటు చేశాను. ఒక్క తప్పు చాలు, ఆ తప్పును తెలుసుకునేదాకా దేవుడు నిన్ను ఇలాంటి శ్రమలతో వెంటాడుతూ ఉంటాడు. శ్రమ కలుగక ముందు నేను దారి తప్పిపోతిని అన్నాడు దావీదు. శ్రమ వచ్చిన తర్వాత పరిశోధించుకున్నాడు, తెలుసుకున్నాడు, ఆ శ్రమలో నేర్చుకున్నాడు. దేవుడు దావీదును కనికరించాడు. ఇలాగూ మనము పరిశోధించుకోవాలి, పరిశీలించుకోవాలి. ఎందుకు నా మీదికి ఇలాగూ శ్రమలు దాడి చేస్తున్నాయి, శోధనలు నన్ను వెంటాడుతూ ఉన్నాయి? ప్రభు సన్నిధిలో మనము ఆలోచించినట్లయితే దేవుడు తప్పనిసరిగా మనకు బయలుపరుస్తాడు, పశ్చాత్తాపపడే మనసునిస్తాడు. ఒప్పుకుంటివా దక్కిపోతావు, ఒప్పుకోకపోతే అలాగే ఉండిపోతావు. దేవుడు సమయం ఇస్తాడు. ఇశ్రాయేలు ప్రజలకు అనేక సార్లు సమయం ఇచ్చినవాడు. ఈరోజైతే కృపాకాలములో మనం ఉన్నాము. దేవుడు మనలను అనునిత్యము తన కృపచేత ఆవరించి ఉండగా ప్రతిరోజు మనకు సమయమే దేవుడిస్తాడు. ఆ సమయాన్ని మనము ఎరిగి ప్రభు సన్నిధిలో కనికరము పొందాలి అనే విషయాన్ని ఆలోచిస్తున్నాం. ఫరో హృదయం కఠినపరుచుకున్నాడు, మారలేదు. 10 తెగుళ్ళు పంపించాడు. దేశమంతా నాశనమైపోతుంది. పశువులు చచ్చిపోయాయి, మనుషులు చచ్చిపోతున్నారు. నెమ్మది లేకుండా ఉన్నది దేశమంతా. అయినా తన హృదయాన్ని కఠినపరుచుకొని నేను ఇశ్రాయేలు ప్రజలను వదిలిపెట్టను అనుకుంటున్నాడు. ఇక దేవుడు ఆఖరిగా 12వ అధ్యాయములో 11వ అధ్యాయములో ఇంకొక తెగులు అతని మీదకి రప్పించదను అన్నాడు. ఇంకొక తెగులే నేను రప్పిస్తాను. ఆ తెగులే భయంకరమైంది. ఇక ఇశ్రాయేలు ప్రజల విడుదల సమీపించింది. ఇంకొక తెగులుతో నేను ఈ దేశాన్ని మొత్తుతాను అనుకున్నాడు. అదే తెగులు ప్రతి ఇంటిలో
ప్రతి ఇంటిలో జ్యేష్ఠ కుమారుణ్ణి నేను చంపుతాను అన్నాడు. ఎంత భయంకరమైన తీర్మానం చేశాడు. దేవుని హృదయము దేవుని కఠినమైన ఆ తీర్పుకు గురి కాకముందే కఠినమైన హృదయాన్ని మార్చుకోవాలి. నేడు ఎన్నిసార్లు దేవుడు మనలను అనుమతిస్తాడు, క్షమిస్తాడు. మనం ఎంత కఠినం చేసుకున్నా దేవుడు ఎంతకాలము 10 సార్లు దేవుడు ఒప్పుకున్నాడు. 10 సార్లు లిమిట్. దేవుని యొక్క అది లిమిట్, అది 10 సార్లు. 10 రోజులు మీకు శ్రమ కలుగును అన్నాడు ప్రకటన గ్రంథములో. ఆ తర్వాత మీరు నెమ్మది పొందుతారు. 10 రోజులు మీకు శ్రమ కలుగును అని అంటే 10 రోజులు 10 సార్లు అనేది ఒక దేవుని యొక్క సహనానికి ఒక లిమిట్ అనుకుందాం. మనం మన జీవితాల్లో ఎన్నిసార్లు దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు, ఎన్నిసార్లు క్షమిస్తూ ఉన్నాడు, ఎన్నిసార్లు ఆదరిస్తూ ఉన్నాడు. ఇంకా హృదయాన్ని కఠినపరుచుకుంటామా? వ్యర్థమైన ఈ లోకములో ఉన్న దురాశలను బట్టి, వ్యర్థమైన ఈ లోకములో ఉన్న సుఖభోగాలను బట్టి మన హృదయాన్ని కఠినపరుచుకుందామా? దేవుని యొక్క ఉగ్రత మన మీదికి భయంకరంగా రాబోతుంది. ఐగుప్తీయుల మీదికి అలాగే వచ్చేసింది. 10 అయిపోయినాయి. ఇప్పుడు ఇంకొకసారి నేను వారి మీదికి ఒక తెగుళ్ళను రప్పిస్తాను అన్నాడు. ప్రతి ఒక్కని ఇంటిలో మామూలుగా ఒక బీదవాని ఇంటిలో నుండి రాజు సింహాసనము ఇంటిలో వరకు ప్రతి ఇంటిలో జ్యేష్ఠ కుమారుణ్ణి నేను చంపుతాను అన్నాడు. ఎందుకు జ్యేష్ఠ కుమారుణ్ణి ఎన్నుకున్నాడంటే, ఇశ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు అని దేవుడు చెప్పాడు. చూడండి నిర్గమాకాండం వారికి చెప్పేటప్పుడు ఏమన్నాడంటే 4వ అధ్యాయము 22వ వచనం చూడండి. అప్పుడు నీవు ఫరోతో ఇట్లనుము, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు, నన్ను సేవించున్నట్లు నా కుమారుణ్ణి పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను. వాని పంపనొల్లని ఎడల ఇదిగో నేను నీ కుమారుణ్ణి, నీ జ్యేష్ఠపుత్రుణ్ణి చంపెదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు అన్నాడు. ఎందుకు జ్యేష్ఠ కుమారుణ్ణి చంపాడంటే ఇదే కారణం. దేవుడు ఇశ్రాయేలును తన జ్యేష్ఠ కుమారుడుగా భావిస్తున్నాడు. ఈ జ్యేష్ఠ కుమారుణ్ణి ఫరో ఐగుప్తులో నుండి విడుదల చేయడం లేదు కాబట్టి దేవుడు ప్రతి ఇంటిలో జ్యేష్ఠ కుమారుణ్ణి చంపుతానని నిర్ణయించాడు. ఎంత భయంకరమైన నిర్ణయం ఇది. అయితే ఈ సమయంలో ఇశ్రాయేలు ప్రజల పరిస్థితి ఏంటి? సంహారకుణ్ణి పంపుతాను. సంహారకుడు ఎలాగూ తెలుసుకోవాలి, వీడు ఇశ్రాయేలీయుడా, వీడు ఐగుప్తీయుడా. సంహారకునికి తెలియదు. వాడు కత్తి పట్టుకొని ఉంటాడు, ప్రతి ఇంటిలో చొరబడాలి, వానికి అదే ఆజ్ఞ. ప్రతి ఇంటిలో ఒక జ్యేష్ఠ కుమారుని హతమార్చి రావాలి. అయితే ఈ సంహారకుడు ఇశ్రాయేలీల యొక్క ఇంటిలో ప్రవేశించకుండా దేవుడు ఒక ఏర్పాటు చేశాడు. అదే మనం చదువుకున్న వాక్య భాగం. ఇప్పుడు ఇశ్రాయేలీల యొక్క ద్వారబంధములో బలి పశువు యొక్క రక్తము కనిపించాలి. ఏ ద్వారబంధము మీద రక్తము కనిపిస్తుందో ఆ ఇంటిని దాటిపోతాడు సంహారకుడు. ఆ ఇంటిలో ప్రవేశించడు. ఆ ఇంటిలో ఉన్న జ్యేష్ఠ కుమారునికి కానీ ఇంటి వారికి సంరక్షణ ఉంటుంది. అది వారి ద్వారబంధముల మీద కనిపించే రక్తము మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పాడు. కనుక ఇశ్రాయేలు ప్రజలకు మోషే ద్వారా ఇలాగూ ఆజ్ఞాపించాడు. ఒక నిర్దోషమైన పశువును తీసుకొని మీరు 4 రోజులు మీ దగ్గర ఉంచుకోవాలి. 12వ అధ్యాయంలో మనం ప్రారంభం చేస్తే అది 10వ దినమున ప్రారంభమైంది.
ఇది మొదటి నెల 10వ దినమున మీరు ఒక నిర్దోషమైన గొర్రెపిల్లను తీసుకొని మీ దగ్గర ఉంచుకోవాలి. 4 రోజులు మీ ఇంటిలో ఉండాలి. ఆ తర్వాత 14వ దినమున మీరు దాన్ని చంపాలి అన్నాడు. చూడండి, ఒక్కొక్క నియమాన్ని వారికి దేవుడిచ్చాడు. దేవుడిచ్చిన క్రమాలు, నియమాలు ఎంతో ప్రాముఖ్యమైనవి. కొందరికి మాకేం అవసరం లేదంటూ నిద్రపోతారు. దేవుని సన్నిధిలో క్రమం ఉండాలి. ఏంటి ఎంత అరిచరిచి చెప్తాను నేను, అసలు నిద్ర రాదు కదా. ఎవరికైనా చప్పుడత్తి నిద్ర రాదు. ఇంట్లో చప్పుడత్తి నిద్రపోతారా? పాపం పిల్లలను అరుస్తాం మనము, అరే అరవగ్రా నిద్ర వస్తలేదని. ఇక్కడ ఇంత గట్టిగా మైకులో చెప్పినా కొంతమంది నిద్రపోతారు. అపవాది గాఢ నిద్ర ఆత్మ కలిగించేవాడు. యెషయా గ్రంథములో ఉన్నది గాఢ నిద్ర ఆత్మ. మన మీద సంచరించకుండా మనము పరిశుద్ధాత్మ ఆధీనానికి అప్పగించుకోవాలి. దేవుని సన్నిధి చాలా అమూల్యమైనది ప్రియులారా. అనుభవంతో మనం తెలుసుకునే వరకు మనం ఎంతో నష్టపోతాం. కొన్నిసార్లు అనుభవంతో తెలుసుకుంటాం అనుకుంటాం, కానీ అంతవరకు ఎంతో నష్టపోతాం. అందుకే పెద్దలు మనకు చెప్తూ ఉంటారు, వారి అనుభవంలో నుండి తెలుసుకున్నవారు ధన్యులైతారు. మా అనుభవంతో తెలుసుకుంటామంటే చాలా నష్టపోతారు. ఆ తర్వాత తెలుసుకున్నా అది ప్రయోజనకరంగా ఉండదు. చాలా విషయాలు దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు తెలుసుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలు ఆ సంహారకుని చేతిలో నుండి కాపాడబడుటకు దేవుడు ఒక బలిపశువును ఏర్పాటు చేశాడు. అదే పస్కా బలిపశువు. ఈ పస్కా బలిపశువు మన ప్రభువైన యేసుక్రీస్తునకు సూచనగా ఉన్నది. ఈ మాటలు కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయములో ఉన్నది, చూడండి. అందుకే మనము ఈ పశువును గురించి కొంత ఆలోచన చేయాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడే. ఇంతేగాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను అన్నాడు. అక్కడ పస్కా పశువు వధింపబడింది, ఇక్కడ క్రీస్తు అనే పస్కా పశువు వధింపబడెను అని రాశాడు. క్రీస్తు అనే పస్కా పశువు ఎవరి కొరకు వధింపబడ్డాడు? ఆ రోజు పస్కా పశువు ఎవరి కొరకు వధింపబడింది? ఇశ్రాయేలు ప్రజల విమోచన కొరకు, విడుదల కొరకు. ఆ విడుదల ఎలాగూ జరిగింది? ఒకవేళ ఆ రోజు వారింటిలో కూడా జ్యేష్ఠ కుమారుడు చనిపోయి ఉంటే, వారింటికి కూడా ఆ తెగులు ప్రవేశించి ఉంటే ఇక వారు బయటకు వచ్చేది లేనే లేదు. కనుక వారింటిలో ఆ మరణాన్ని తప్పించాడు. తప్పించుటకు ఒక పస్కా బలిపశువు, దాన్నే పస్కా బలిపశువు అన్నాడు, పాసోవర్ అన్నాడు. వారు దాటి రావాలి. దాటి రావడానికి ఒక బలిపశువు వారికి అవసరమైంది. ఆ పశువు వధింపబడింది. ఆ పశువు యొక్క ఆంత్రములను, వాటి తలను, కాళ్ళను, వాటన్నిటిని వారు ఉడికించుకొని తినాలి, కాల్చి తినమన్నాడు. రక్తమునేమో ఆ ద్వారబంధాలకు గుర్తుగా పెట్టమన్నాడు. ఇప్పుడు సంహారకుడు వస్తాడు, అర్ధరాత్రి వస్తాడు. ఏ ద్వారబంధము మీదైతే ఆ రక్తపు గుర్తులు ఉండవో ఆ ఇంటిలో ప్రవేశిస్తాడు. అదే గుర్తు. సంహారకునికి గుర్తేంటి? ఆ రక్తమే గుర్తు. ఆ రక్తము ఏ గృహము మీద, ఏ ద్వారబంధముల మీద ఉండదో ప్రవేశించి ఆ జ్యేష్ఠ కుమారుని చంపుతాడు. మరణము వారి ఇంటిలోనికి ప్రవేశిస్తుంది. మరణము నుండి వారు తప్పించుకోలేరు. ఈనాడు యేసుక్రీస్తు అనే పస్కా బలి పశువు చేత మన మరణాన్ని దేవుడు తప్పించాడు. యేసుక్రీస్తు ప్రభు బలియాగ మగుట చేత ఈరోజు మన మరణము తప్పిపోయింది. ఆయన మన కొరకు మరణించాడు.
కనుక ఇక మనకు మరణము లేదు. ఆయన రక్తములో మనలను కడిగాడు. ఈ లోకాన్ని విడిచిన తర్వాత నిత్య జీవమే మనకు, కానీ మళ్ళీ మరణం ఉండదు. రెండవ మరణమనే ఆ మరణాన్ని నుండి మనల్ని తప్పించాడు ప్రభువైన యేసుక్రీస్తు రక్తము ద్వారా. ఈ రక్తములో కడగబడిన గుర్తుంటే మనము మరణము నుండి తప్పించబడతాం. రెండవ మరణానికి మనం అప్పగించబడము. ఇంకా ఎవరైనా యేసు ప్రభు రక్తములో కడగబడని వారు ఉంటే ప్రమాదం ఉన్నది. ఐగుప్తుల మీదికి ఎలాగూ ప్రమాదం ఉన్నదో, ఐగుప్తీయులకు ఎలాగూ మరణం ఉన్నదో, ఈనాడు లోకస్తులు అన్య జనాంగమునకు ఎలాగూ ఆ మరణం ఉన్నదో, ఇక్కడ కూర్చున్న మనలో ఇంకా ఎవరైనా యేసు ప్రభు రక్తములో కడగబడని వారు ఉంటే, ఆ పస్కా బలి పశువును కలిగి లేకపోతే ఆ మరణము తప్పదు. ఒకవేళ ఆ ఇంచులో నీవు లేకపోతే అప్పుడు కూడా నీవు చచ్చిపోతావు. ఆ పస్కా బలి పశువు యొక్క రక్తము ఏ ఇంటి మీద అయితే ఉన్నదో ఆ ఇంటిలో ఒకవేళ ఇశ్రాయేలీయుడు లేడనుకోనండి, ఎవడో ఆ కుటుంబంలో నుండి ఒకడు లేడు, ఎవడో స్నేహితులతో పోయినాడు, ఆనందిస్తున్నాడు, పార్టీలు చేసుకున్నాడు, రాత్రి అయిపోయింది, అక్కడే ఉన్నాడు అనుకోనండి, వాని పని కూడా వ్యర్థమే. కనుక ఆ గృహములో ఉన్నవాడు, రక్తము చేత ముద్రించబడిన ఆ ఇంటిలో ఉన్నవాని ఇంటిలోనికి మరణము ప్రవేశించలేదు. ఒకవేళ ఐగుప్తులో నుండి ఎవడైనా వచ్చినాడు అనుకోనండి వీరింటిలో, వాడు కూడా రక్షింపబడ్డాడు. ఎంత అద్భుతమైన ఏర్పాటు దేవుడు ఆ రోజు చేశాడు. ఈరోజు సర్వలోకానికి పస్కా బలి పశువు వలె ప్రభు బలియాగమైనాడు. ఈ దినాలు అవే కదా మనకు. ప్రభు అయిన యేసుక్రీస్తు బలియాగమైన దినాలని అనేకులు ఉపవాసం ఉండి ప్రార్థనలు జరుపుతున్నారు. గుడ్ ఫ్రైడే నాడు మళ్ళీ ప్రభు బలియాగమవుతాడు అనే ఆలోచనతో అనేకులు ఉంటారు. కానీ ఒక్కసారే ప్రభు బలిగా అర్పించబడ్డాడు. అది సదాకాలము నిలుచు బలి. ఇశ్రాయేలు ప్రజలకైతే ప్రతి సంవత్సరము దాన్ని ఆచరించమన్నాడు. ప్రతి సంవత్సరము మొదటి నెల 14వ దినమున వారు పస్కా బలి పశువును వధించి పండుగను ఆచరించాలని వారికి నిత్యమైన కట్టడను దేవుడు ఏర్పాటు చేశాడు. కానీ ఈరోజు యేసుక్రీస్తు ప్రభు బలియాగము సదాకాలము నిలిచే బలియాగం. అది హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో వ్రాయబడింది, సదాకాలము నిలిచే బలి. కనుక బలిలు ఇంకా మళ్ళీ మనకుండవు. ప్రభు అయిన యేసుక్రీస్తు బలియాగము ద్వారానే మనకు రక్షణ, నిత్య జీవము దేవుడు ఇచ్చాడు. ఇది పొందని వారుంటే రక్షణ అనుభవములోనికి రావాలి. ఇలాగూ ఇశ్రాయేలులకు ఇంకొక ఆజ్ఞాపించాడు చూడండి. వారు ఈ బలి పశువు యొక్క ఆహారము భుజించాలి. ఎలాగూ భుజించాలి చెప్పండి, ఇక్కడ రాసుంచాడు 11వ వచనములో చూడండి. మీరు దానిని తినవలసిన విధమేదనగా, తినవలసిన విధానం ఉన్నది. మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుగుకొని, మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దానిని తినవలెను. అది యెహోవాకు పస్కా బలి. ఎలాగూ తినాలి అని చెప్పాడు, ఎవరు తినాలి అనేది కూడా చెప్పాడు. ఇదే 12వ అధ్యాయంలో చూడండి 43-44 వచనం. మరియు యెహోవా మోషే అహరోనుతో ఇట్లా నేను, ఇది పస్కా పండుగను గూర్చిన కట్టడ, అన్యుడెవడునూ దానిని తినకూడదు, గాని వెండితో కొనబడిన దాసుడు సున్నతి పొందినవాడైతే దానిని తినవచ్చును అన్నాడు. 48వ వచనములో చూడండి ఆఖరి మాట, సున్నతి పొందనివాడు దానిని తినకూడదు అన్నాడు. ఆ పస్కా బలి పశువు వధింపబడిన తర్వాత దానిని తినాలి అన్నాడు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆ బలి పశువుగా ఉన్న ప్రభు యొక్క శరీరమును, రక్తమును మనము తింటూ ఉన్నాం. సూచనగా ఉన్న రొట్టె, ఆ నిబంధన రక్తాన్ని మనము తినాలి. సూచన, అది జరిగింది సూచన. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు
బల్లలో మనము పాలు పొందుతున్నాం. అదే రొట్టె, అదే రక్తము, రసం అదే. ఇది ఊరికే అనుకోవద్దు, అనాలోచనగా అందుకే తినొద్దు అన్నాడు. బలియాగమైన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆ రక్తానికి సూచన ఈ గిన్నెలోనిది రసం. ఆ ప్రభువైన యేసుక్రీస్తు శరీరానికి సూచన ఈ రొట్టె. ఇది తినమన్నాడు మనలను. తినకుండా ఉన్న క్రైస్తవులు ఎందరో ఉన్నారు. మాకు పని లేదంటున్నారు, తినకున్నా పర్వాలేదంటున్నారు. కానీ పస్కా పశువు యొక్క ఆ మాంసమును తినవలెనని దేవుడు సెలవిచ్చాడు. వారికి ఎలాగూ తినాలో నేర్పించాడు. ఎవరు తినాలో, సున్నతి పొందనివాడు అక్కడైతే, రక్షణ పొందనివాడు తినకూడదు. రక్షణ అనుభవం లేకపోతే ఇందులో పాలు పొందలేం మనం. అర్థమవుతుందా? ఇవన్నీ దేవుని వాక్యములో ఉన్నాయి, ఎవరో తన ఊహను బట్టి చెప్పేవి కావు. అందుకే అవి జ్ఞాపకం చేస్తున్నాను. మనకు తెలిసినవైనా ఎక్కడున్నది బైబిల్లో అని చెప్పడానికి వీలు లేకుండా ఇక్కడ ఉన్నది. యేసు ప్రభు రక్తములో కడగబడిన వారైతేనే ఇందులో పాలు పొందాలి. వారు తినవలసిన విధానం చూడండి. మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుగుకొని, మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలెను. అది యెహోవాకు పస్కా బలి అన్నాడు. నియమాలు ఉన్నాయి. నాకు ఇష్టం వచ్చినట్లు నేను తింటాను, నాకు ఇష్టం వచ్చినట్లు నేను తాగుతాను అనుకోవద్దు. కొరింథీ సంఘములో అలాగే అనుకున్నారు. 11వ అధ్యాయములో భోజనం చేయడానికి మీకు ఇండ్లు లేవా అని వారిని గద్దించి 11వ అధ్యాయములో ఆరాధన క్రమాన్ని వారికి నేర్పించాడు. మీరు కూడి వచ్చినప్పుడు మీరు కలహాలుండక మానవు అన్నాడు. ఒకనికంటే ఒకడు ముందుగా తీసుకోవడానికి వారు ఆతృత పడుతూ ఉండగా, ఒకనికంటే ఒకడు ముందుగా అందులో పాలు పొందుటకు, భోజనం వలె భోజనం చేయుటకు వారు ఎగబడుతూ ఉండగా ఒక క్రమాన్ని రాసిపెట్టాడు 11వ అధ్యాయములో. కనుక క్రమమున్నది ఆరాధనకు. నేను ఎక్కడైనా ఎప్పుడైనా నా ఇష్టము అనుకోవడానికి లేదు. చాలా మర్యాదగా తీసుకోండి అండి ఇది ఇచ్చేటప్పుడు. అక్కడక్కడ తిరుగుతూ నిలబడి తీసుకోవద్దు. క్రమాన్ని పాటించాలి. ఇది 47 సంవత్సరాలైంది మన సంఘానికి. ఇప్పుడు చెప్పవలసిన విషయం కాదు ఇది. చాలా అనుభవం మనకు వచ్చేసింది. ఇందులో 30-40 సంవత్సరాల నుండి సహవాసములో ఉన్నవారు ఉన్నారు. కానీ ఇవన్నీ అశ్రద్ధగా చేయొద్దు. దేవుడు వారికి క్రమాన్ని ఏర్పాటు చేశాడు. శ్రద్ధతో దాన్ని చేసుకోవాలి, నడుము కట్టుకోవాలి, సిద్ధపాటు అది. చెప్పులు తొడుక్కోవాలి, సువార్త రక్షణ అనుభవం కలిగి ఉండాలి, అది దానికి సూచన. కర్రలు చేత పట్టుకోవాలి, వాక్యము మన అనుభవములో ఉండాలి. త్వరపడుచు దాన్ని తినాలి, పరీక్షించుకొని తినాలి. ఇవన్నీ మనకు సూచనగా ఉన్నాయి. ఇవన్నీ లేకుండా నా ముందుకు వచ్చింది కొందరైతే అయిపోయిన తర్వాత కూడా అడిగేవారు ఉన్నారు. మన సంఘంలో అది ఎన్నడో మానేసాం కనుక ఎవరు అడగడానికి కూడా వీలుండదు. చాలామంది ఇస్తారు, అయిపోయిన తర్వాత వచ్చి నేరుగా తీసుకుంటారు. అడిగేదేమి లేదండి, అక్కడ పెట్టింది వచ్చి తీసుకుంటారు. ఎవరు అడిగేది లేదు, చెప్పేది లేదు. ఎంత అశ్రద్ధగా, అనాలోచనగా. పస్కా బలి పశువును గూర్చిన నియమము వారికి ఉన్నది. అది తప్పిన వారు శిక్షించబడ్డారు ఆ రోజు. ఈరోజు కూడా ఏమన్నాడు కొరింథీయులకు రాసిన పత్రికలో చూడండి. ఇప్పుడు ఏం జరగదు అనుకుంటే మనం పొరపాటు పడిపోతాం. ఇప్పుడు కూడా చెప్పాడు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 29 వచనం నుండి, ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు అన్నాడు. అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందక పోదుము అన్నాడు. తీర్పు ఉన్నది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు.
మనం ఒకవేళ పరిశీలన చేసుకొని వివేచనతో పాలు పొందితే ఆ తీర్పును తప్పించుకుంటాం. దానికి సూచనలు ఏంటంటే కొందరు ఏమవుతున్నారంటే బలహీనులైపోతున్నారు. ఆరాధనలో పాలు పొందుతారు కానీ బలహీనమైన జీవితం వారిది. ఆత్మీయ స్థితిలో బలహీనులు, అన్నిటికీ భయపడిపోతారు, దేనికి నిలవలేరు. శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బలహీనులైపోతారు. ఆ తర్వాత ఏమన్నాడు? రోగులైపు ఉన్నారు అన్నాడు. తుదకు నిద్రించుచున్నారు, తర్వాత కొంతకాలానికి కనిపించరు, ఆత్మీయంగా చచ్చిపోతారు. ఒకప్పుడు బల్లలో చేయి వేసిన వారే తమ రక్షణను కాపాడుకోలేక చాలామంది తిరిగి చచ్చిన స్థితికి వెళ్ళిపోతారు. కారణం ఏంటంటే అనాలోచనగా పాలు పొందినవారు. ఏదో ముందుకొచ్చింది కదా తీసుకుందాం, ఇది ప్రభు శరీరమా లేక ప్రసాదమా, దీని కొరకే పరుగెడుతూ వస్తారు కొందరు. దేవుని సన్నిధిలో చాలా శ్రద్ధగా సిద్ధపాటుతో రావాలనేది మనం నేర్చుకున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు చేసిన బలియాగము చాలా శ్రేష్టమైనది. ఆనాడు ఒక పశువును వధించారు, కానీ దేవుడు తానే స్వయంగా మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని ఆయన మన కొరకు సిలువలో బలియాగమయ్యాడు. సజీవ యాగముగా తన్ను తాను అప్పగించుకున్నాడు. ఆ బలియాగాన్ని మనము చులకనగా తీసుకోవద్దు. దేవుడు మనకేర్పరిచిన ఏర్పాటులో ఆయనను ఆరాధించాలి. ఈ మాటలన్నీ హృదయంలో భద్రపరుచుకుందాం. ఇప్పుడు విడుదల జరుగుతుంది వారికి. ఆ బలిపశువు వధింపబడనంత కాలము వారు ఐగుప్తులోనే ఉన్నారు. బలిపశువు వధింపబడిన తర్వాతనే వారికి విడుదల, మనకు విమోచన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే. కనుక ఆలోచిద్దాం, మన హృదయాలను చక్కపరుచుకుందాం, మన జీవితాలను క్రమపరుచుకుందాం. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన తండ్రి, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఇశ్రాయేలీయుల విడుదల ఐగుప్తులో నుండి మీరు సంకల్పించినట్లుగా మీ కార్యము నెరవేర్చారు. పస్కా బలి పశువును వధించుటను బట్టి సంహారకుడు వారిని దాటిపోయి ఆ తర్వాత వారికి విడుదలనిచ్చారు. మీకు స్తోత్రాలు ప్రభువా. ఎన్నో పాఠాలు మేము గ్రహించాము ఈ వాక్య భాగము నుండి. మమ్మను మేము సరిచేసుకోవడానికి సహాయం చేయండి. ఈ ఆరాధనలో పస్కా బలి పశువు వలె వధింపబడిన మా ప్రభువైన యేసుక్రీస్తును మేము ఆరాధిస్తున్నాం. ఆ క్రమాన్ని మాకు నేర్పించావు. వివేచనతో ఇందులో పాలు పొందాలని మాకు అనేక మాటలు వినిపించినందుకు స్తుతిస్తున్నాం. ఆనాడు వారికిచ్చిన క్రమం ఉన్నది, ఈనాడు మాకిచ్చిన క్రమం ఉన్నది. ఈ క్రమమును అనుసరించి మేము మిమ్మను ఆరాధించు వారముగా ఉండునట్లు కృప చూపండి. మేము మీ ప్రజలము, ప్రత్యేకించుకున్న వారం, ప్రత్యేకముగా జీవించే కృపను మాకు అనుగ్రహించండి. ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభువా. దూర ప్రయాణాలు చేసి వచ్చారు, తిరిగి వెళ్ళవలసిన ప్రయాణాలు ఉన్నాయి, చాలా భారముతో ప్రయాణాలు ఉంటాయి. మీ కృప తోడుగా ఉంచండి. ఇట్టి ఆసక్తితో చేరి వచ్చిన అందరిని మీరు దీవించి ఆశీర్వదించుమని ప్రార్థిస్తున్నాం. మెండైన దీవెనలతో నింపండి. కుటుంబాలను దీవించండి, ఆదరించండి. అపవాది యొక్క ప్రతి శోధనలలో నుండి కాపాడండి ప్రభువా. మీ ఆత్మచేత మమ్మను ముద్రించావు. అపవాది మమ్మను సమీపించకుండా కాపాడుమని ప్రార్థిస్తున్నాం. మీ కృపగల స్థలకు అప్పగించుకుంటున్నాం. మా ప్రయాణాలు క్షేమంగా జరిగించి తోడై ఉండండి. వారములో జరిగే కూడికల్లో తిరిగి మేము మిమ్మను ఘనపరిచే కృపను మాకు అనుగ్రహించమని
యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సమాధాన పరచెను యేసు రక్తము, సమాధాన పరచెను యేసు రక్తము, సమస్యలన్నీ తీర్చును యేసు రక్తము, సమస్యలన్నీ తీర్చును యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము సంపూర్ణ శాంతి నీచును యేసు రక్తము, సంపూర్ణ శాంతి నీచును యేసు రక్తము, సిల్వలో నాకై కార్చిన యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము యేసు రక్తము, అమూల్యమైన రక్తము యేసు రక్తము. వందనాలు.